ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైతే నీ దైవజనుల వెంట నమ్మకమైన ఒక విశ్వాసగా పనిచేయి. దేవుడు నీ దుఃఖ దినములు తీర్చగలుగును గాక. అందుకే మరలా వెళ్దాము, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాము. కీర్తన గ్రంథంలోకి 120లోకి వెళ్దాము. 120లోకి వెళ్దాము. నా శ్రమలో యెహోవాకి నేను మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఏమిచ్చాడంట ఆయన? చెప్పాలి, ఏమిచ్చాడంట ఆయన? ఉత్తరం ఇచ్చాడంట. నా శ్రమలో నేను మొరపెట్టినప్పుడు నాకు యెహోవా ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. చూడండి, మనము ఏదన్నా వస్తువు కోసమే కానీ అప్పు కోసమే కానీ 10 సార్లు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, రేపురా మాపురా అంటారు, సమాధానం ఉండదు. తర్వాత తప్పుకుంటారు, మాట మారిపోద్ది, తలందు మారిపోద్ది. ఇక రాని మనిషి ఇంట్లో ఉన్నా లేడని చెప్తారు. అవునా కదా? ఒకళ్ళ ఇంట్లో ఉన్నా ఆ అప్పులని వ్యక్తి వచ్చారనుకోండి, లేరండి అని చెప్తారు. హల్లెలూయా. కనీసం ఏమన్నాడు? శ్రమలో మొర్రపెట్టగా నీకు నేనేమిస్తాను అన్నాడు? ఉత్తరం ఇస్తాను, విడిచిపెట్టను, త్రోసివేయను, తునీకరించును. నువ్వు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఓదార్చవలు లేరని కృంగిపోతూ ఉన్నావా, నీ కన్నీటిని తుడిచి నీకు ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నా. దేవుని స్తోత్రం. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడంట మోకాళ్ళ మీద, మళ్ళీ కింద కదండి పరుపు మీదకి వచ్చిన ప్రార్థన చేస్తాడట. తన కన్నీటితో తన పొరుపు తేల చేస్తాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు అలాంటి ప్రార్థన కలిగి ఉన్నాము. శుక్రవారం, శనివారం, ఆదివారం, బుధవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీ భాష, నీ నడవడికి, నీ చూపు సమస్తమైన దేవునికి ఇచ్చినట్లయితే నీ దుఃఖ దినములు తీరిపోవును గాక, నీ కన్నీరు నాట్యంగా మార్చబడును గాక. నా యేసయ్య కృప ఈ రోజు నువ్వు పొందుకుని వెళ్ళుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. ఈరోజు అన్నపానాలు మానేసి యేసయ్యతో గడుపుతున్నామంట. అప్పుడు ఆయనతో గడిపినంత భాగ్యం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్తారు, అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. దేవుని స్తోత్రం. ఆయన ముఖ దర్శనంలో ఉన్న భాగ్యము దేనిలో కూడా లేదండి. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు నువ్వు అన్నపానాలు మానేసి ప్రభువా నాకు ఇది కావాలి అంటే ఇస్తాడా? ఇవ్వడా? ఇచ్చే దేవుడు అండి, ఇడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన మహోన్నతుడు, మహోగరుడై ఉన్నాడు. అందుకనే నా శ్రమలో యెహోవాకి మొరపెట్టితేనే ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. మనం మొరపెట్టలేకపోతున్నాము, యేసయ్యని ఆరాధించలేకపోతున్నాము. అందుకని ఒక మాట చదివి నేను ముగించేస్తా. కీర్తనలో 1వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నారే. హల్లెలూయా. దివారాత్రులు ఎక్కడ ఉండాలంట? దేవుని యందు ఆనందించాలంట. హల్లెలూయా. మనం చాలామంది 2, 3 కూర్చుంటే ప్రార్థన మర్చిపోతాం, దేవుని ఆరాధించలేము, దేవుని స్తుతించలేము. చూడండి, ఒక ఆదివారం దేవుని గణపరచుతాం, మరలా ఎప్పుడు మామలేదు. శ్రమ వచ్చినప్పుడు కాదు దేవుడు, దుఃఖములు కాదు, సంతోషములు కూడా నా దేవుని గురించి ఆరాధించబడుదురుగాక. హల్లెలూయా. ఆ రోజు మరియ మార్త కూడా
దేవుణ్ణి ఆరాధించేది, గణపరిచేది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేకోనున్నాడో, అనారోగ్య పరిస్థితులు లాజరుకు వచ్చింది. విశ్వాసంతో ఉన్నారే, మరలా యేసు ప్రభు గారికి కబురు పంపటంగానే ఆ కబురు వెళ్ళింది. నేను వస్తున్నానులే అన్నారే. కబురు అందినా కానీ యేసై రాలేదు. ఈ మాటని గమనించేది, నేను ముగించేస్తున్నా. యేసు ప్రభుల వారికి లాజరు చనిపోతున్నాడు అన్న ఆ వార్త వినబడింది. ఆ వార్త దగ్గరికి వెళ్ళింది. ఆయన యేసు ప్రభు గారు రాలేదు. దేవుని స్తోత్రం, రాలేదు. అప్పుడు మరియా మార్తకు వచ్చి, అమ్మా మేము యేసుని కలిసాము ఏమన్నారు? వస్తాలే అన్నారు. ఏమీ చెప్పలేదు. అంతే, వారిలో నిరాశ అనేది కలిగింది. వారి సహోదరుడు కళ్ళ ముందు చనిపోయాడు. దేవుని స్తోత్రం. మనం యేసు ప్రభు గారికి మొరపెట్టేటప్పుడు ఒకళ్ళ మనకి అనారోగ్య పరిస్థితులు ఉన్నామనుకోండి, ఎస్ఐయా నాకు ఈ రోగం దగ్గాలంటే తగ్గలేదనుకోండి, విశ్వాసం పెరిగిద్దా కోల్పోద్దా? చెప్పాలి. పెరిగిద్దా కోల్పోద్దా? హల్లెలూయా, హల్లెలూయా. మార్తలో విశ్వాసం కోల్పోయినా మరియలో విశ్వాసం నిలబడి ఉన్నది. యేసు ప్రభు గారు దక్షిణమే వచ్చి, లాజరు నువ్వు చనిపోవు అని స్వస్థత వచ్చవచ్చు, కానీ ఆ గ్రామం ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రాంగణం ప్రజలందరూ కూడా లాజరు ద్వారా కనువిప్పు కలగాలని, దేవుని మహిమ చూడాలని దేవుడు ఆలస్యం చేసేది. దేవుని స్తోత్రం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. కొన్ని శ్రమ వస్తుంది. అయ్యా ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, అయ్యా ఇన్ని శుక్రవారాలు వచ్చాను అయినా నాకు కార్యం జరగలేదు. అల్పవిశ్వాసం రోజు నీలోకి రావచ్చు, కానీ ఆలస్యం జరుగుతూ ఉంది అంటే నువ్వు ఊహించలేని కార్యం నా దేవుడు నీ జీవితంలో చెయ్యబోతున్నాడని అర్థం. గట్టిగా హల్లెలూయా. అంతేగాని నిరాశతో కృంగిపోవటానికి వీలు లేదు. ఆయన ఆలస్యంగా వచ్చాడు. లాజరు చనిపోతాడని యేసు ప్రభు గారికి తెలుసు. తెలవదంటవా? తెలుసా తెలీదా? తెలుసు ఆయన చనిపోతాడని. ఆయన ఎన్ని దినాలకు వచ్చాడు యేసు ప్రభు గారు ఆ గ్రామానికి? ఎన్ని దినాలకు వచ్చారు చెప్పాలి, నేను ముగించేస్తాను. ఎన్ని దినాలకు వచ్చారు యేసు ప్రభు గారు ఆ గ్రామానికి? 4 దినాలకు వచ్చారు. హల్లెలూయా. అప్పుడు పరుగున వెళ్ళి మాట్లాడిన, అయ్యా మీరుంటే నా సహోదరుడు చనిపోయాడు కాదేమో అని ఏడుస్తుంది. మరి అంటుంది, ప్రభువా నీవు వచ్చేవు నా సహోదరుని చూడమంటుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఒక మాట, మీరు నమ్ముచున్నారా నీ సహోదరుడు బ్రతుకుతాడని? నమ్ముచున్నామయ్యా. దేవుని స్తోత్రం. పాతి పెట్టిన స్థలానికి తీసుకువెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటతో లాజరు లెగిసి వచ్చాడు. ఈరోజు శ్రమలు ఉన్నావా? కృంగిపోతున్నావా? వ్యాధుల్లో ఉన్నావా? డాక్టర్ ఇక వల్ల కాదు అన్నారా? ఇక డాక్టర్ నీ బిడ్డ జీవితం, ఇదిగో నీ భర్త జీవితం, నీ భార్య జీవితం అయిపోయింది అని డాక్టర్లే ఇచ్చేసారా? కృంగిపోవద్దు, నిరాశతో ఉండవద్దు. డాక్టర్లో ఎలాంటి మాట చెప్పినా నా దేవుని కార్యాలు నీ పట్ల జరుగునుగాక, మహిమ కలుగునుగాక, కృప కలుగునుగాక, పరలోక ద్వారాలు తెరవబడుదురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, కానీ నేను ఎప్పుడు కూడా కృంగిపోవటం అనేది లేదండి. ఎన్నో అపవాది అనేకమైన ఒడిదుడుకులు పెట్టినా నేను ఒకటే అనుకున్నా, ప్రభువా నమ్మదగిన వాడివి, నీకంతా కూడా సాధ్యమే. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యాన్ని పంచుకుంటున్నా మీతో దినాన, నేను ముగించేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి మన మధ్యకునే ఒక సహోదరుడు వచ్చాడు ప్రార్థనకు, మీకు అందరికీ తెలుసు. ఆయన వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తాడు. దగ్గరగా వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు. అప్పుడు భార్యాభర్తలు గొడవ వల్ల వాడి కేసు పెట్టింది తన భార్య. మన దగ్గర నేను సేవలోకి వచ్చే 11 సంవత్సరాలు, ఆయన అంత క్రితంకి ఎన్ని సంవత్సరాలు, మరి దగ్గరగా 16-17 సంవత్సరాలు అవ్వచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన భయంకరమైన శాతపడితో వచ్చాడు. చాలా పరిస్థితుల్లో వచ్చాడు. దేవుడు తను దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ప్రాంగణం పనులన్నీ కూడా ఆయన చేతుల మీద జరిగింది. ఈ మందిరంలో కూడా ఆయన హస్తం ఉంది. మా ప్రారీ విసులో కానీ ప్రతి విసులో
కనీసం నేను ఇచ్చేదాన్ని కూడా పట్టుకుంటాను చాలా దుఃఖపడేవాడు. అలాంటి పరిస్థితి అయింది. నేను కొంతమందిని మనకు తెలిసిన వాళ్ళని కూడా, అయ్యా దేవుని మందిరానికి పనిచేస్తాకు వస్తారంటే ఎంత ఇస్తారు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. ఒక్కొక్కరికైతే 8 సంవత్సరాల గర్భబలం లేదు, ఈ మందిరంలో పనిచేశారు, దేవుడు మంచి బిడ్డనిచ్చారు. అలాగా 3 ద్వారాలు దేవుడు తెరిచారు, జరిగిన కార్యాలు దేవుడు జరిపించారు. చాలామంది అనుకుంటారు దాని పనికి ఎంత మెంట్లే అని. కానీ మందిరములో వేసిన ప్రతి హస్తము కూడా ఆశీర్వదించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఆ వాయిదాకి వెళ్ళినప్పుడల్లా 10,000, 5,000, 20,000 అలా అయిపోతుంది. తర్వాత బాగా ఏడ్చాడు ఇక్కడికి వచ్చి, అమ్మ లాస్ట్ టైం నన్ను 1 ఎకరం మా ఆవిడ పేరు రాయమంటున్నారు అన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు అని నేను ఒకటే ప్రార్థన చేశాను, ఒంటరిగా కాదు, నా దేవుడు నీ తోడుగా రాబోతున్నాడు, చిల్లుగా లేకోకన్నా అక్కడ నిలబడు, దేవుడే నీతో మాట్లాడతాడన్న. దేవుని స్తోత్రం. ఎన్నో మార్లు ప్రార్థన చేసినా దేవుడు అదే వాగ్దానం చేస్తున్నారు. తనలో భయం పడుతుంది. అలాగే నిన్నటి దినాన లాస్ట్ రోజు అంటే వెళ్ళే వరకే అందరు చుట్టుముట్టారంట, తెచ్చేవా 20,000, 10,000, 30,000 అందరికి పంచాలి. ఎందుకు? ఏమో నిన్ను ఇంకా దూర ప్రాంగణ జైల్లో పడేస్తారంట, చీకటి గృహలో. ఎక్కడన్నా పడేనండి, నాకు అనవసరం, నా దగ్గర చింది కావలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి పిలిచారంట. ఆ మేడం గారు అన్నారంట, ఇన్ని సంవత్సరాలు తిరిగే వాయిదాలకి ఈ రోజు నేను నీ వాయిదా కొట్టి పడుతుంది, నువ్వు చిందుగా కట్టాలి. దేవుని స్తోత్రం. ఆనందానికి అరుదులేవండి నేను ఆయనకి. నాకున్న శ్రమలు బాధలు కానీ ఆ మాటను కానీ ఎక్కడ లేని సంతోషం వచ్చింది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవు కనబడవు. ఎందుకంటే అది చాలా గంభీరమైన కార్యాలు నా దేవుడు చేసేది. హల్లెలూయా. నీవెందుకు కృంగిపోతున్నావు? నా దేవుడు ఎందుకు నా పక్షాన వ్యక్తం చేయటం లేదని నువ్వెందుకు నిరాశలో వెళ్ళిపోతున్నావు? ధైర్యము కలిగి ఉండు, నా దేవుడు మహిమ కార్యములు జరుగునుగాక. చూడండి, ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నా ఆ కార్యం రెప్పపాటున ఆయనకి భయం వేసిందంట. నన్ను వేసి ఇక్కడ గృహలోనే వేస్తారని ఆ రాళ్ళు కొట్టుకుని నా బ్రతికితమేనన్నాడంట. నేను ఒకటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడారు, నిన్ను ధైర్యంగా నా దేవుడు పంపిస్తున్నాడు, నీ పక్కన నా దేవుడు నిలబడుతున్నాడు, నువ్వు మౌనంగా ఉండన్నానంతే. మౌనంగా ఉన్నాడు, దేవుడు యుద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. అధికారులైనా రాజులైనా ఎవరైనా సరే హతమార్చగలవాడు మనం ప్రకటిస్తున్న నజరేయుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శైలకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము గట్టిగా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చెను. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చెను. యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. నీకు శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ నువ్వు యుద్ధం చేసే వ్యక్తిగా ఉంటే దేవుని మహిమ నీ గుడారంలో దిగబడుతురుగాక. ఆమేన్. నీ కుటుంబంలో ఆరాధన ఉండదు, నీ భర్త ఒక చాటికి, భార్య ఒక చాటికి, పిల్లలు ఒక చాటికి, కుటుంబంలో గలిబిలి సమస్యలు, అమ్మ సమస్యలు ఎక్కువైతున్నాయి, ఎలా తీరతాయి?
ఒక నీ బిడ్డల మాట వింటలేదా, నీ భర్త మాట వింటలేదా, నువ్వు విశ్వాసరాలమైన భార్య అయితే ప్రతి రాత్రి నీ గుడారముల కుటుంబ ఆరాధన కలుగునుగా. నీ భార్య అనే మాట వింటలేదా,